చెప్పండి. ఇప్పుడు ఏదైతే ఉందో రేపు టీడీపీ బీజేపీ జనసేన ఒక కూటమిగా వెళ్తారు కదా, ఆ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఫస్ట్ తొలి సంతకం మేము ముస్లిం రిజర్వేషన్స్ తీసేస్తామని చెప్పేసి అంటున్నారు. అండి, ఈ భారతదేశంలో ముస్లింలు కూడా మా తోటి వాళ్ళు మనలో ఒక భాగమని గుర్తించిన మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు. అతను ఏమని మనకు రిజర్వేషన్ కల్పించాడో మా ముస్లిం కమ్యూనిటీలో కూడా ఈరోజు ఎంతోమంది డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, కలెక్టర్లుగా, ఎస్పీలుగా ఇవాళ ఇది చేస్తున్నారంటే అది కేవలం ఒక రాజశేఖర రెడ్డి గారు మా మీద చూపించిన ప్రేమ, మా మీద పెట్టినటువంటి భిక్ష. ముస్లింలు అంటే ఏదో పాకిస్తాన్ వాళ్ళ మాదిరిగా, ఏదో ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళుగా చూసే ఈ భారతదేశంలో ముస్లింలు కూడా మన వాళ్ళు, మన తోటి వాళ్ళని గుర్తించిన కుటుంబము ఒక రాజశేఖర రెడ్డి కుటుంబము. అటువంటి కుటుంబంలో నుంచి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ముస్లింలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, ఎన్నో వేల సంక్షేమ కార్యక్రమాలు ముస్లింలు కూడా మా తోటి సభ్యులు అని చెప్పేసి ముస్లింలు కూడా రిజర్వేషన్ ప్రకారం ఇవాళ పోయినసారి 5 ఎమ్మెల్యే సీట్లు ఇస్తే 5 గెలిచాము. ఈరోజు ఇంకా మీద ప్రేమ చూపించి వాళ్ళ 7 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు. అలాగే మీకు ఏదైతే ఉందో కడప నుంచి అమిత్ బాషా ఉప ముఖ్యమంత్రి కూడా ఇచ్చారు కండి జగన్మోహన్ రెడ్డి. ఈ భారతదేశంలో ముఖ్యమంత్రి తర్వాత స్థానం ముస్లింలకు కల్పించిన ఒక ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి వాళ్ళు తీసేస్తా ఉన్నారు. మరి వాళ్ళు తీసేస్తారు కాబట్టి మేము బీజేపీకి వ్యతిరేకము. బీజేపీకు జత కట్టిన పార్టీ కూడా మాకు వ్యతిరేక పార్టీ. అటువంటి కూటమికు మా సాయిబులు ఓట్లు వేయడానికి సిద్ధంగా లేరు. మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా 90% ఎవరైతే ముస్లిం ఒక జాతిలకు గౌరవిస్తారో, ఆదరిస్తారో అటువంటి పార్టీలకు మాత్రమే మేము ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకని ఇప్పుడు బీజేపీ ఇప్పుడు మిమ్మల్ని అసలు అలా ఇప్పుడు రిజర్వేషన్ తీయాల్సిన అవసరం ఏమొచ్చిందంటారు? ఎందుకని మిమ్మల్ని అలా చేసింది? అంటే మా జాతిని అణగదొక్కడం కోసం, మా జాతిని తరిమివేయాలనేది మోడీ గారి ఒక కుట్ర అన్నమాట. రేపు మోడీ గారికి కూటమికి అధికారంలోకి వస్తే వాళ్ళు తొలి అభిప్రాయం ఏంటంటే ఈ దేశంలో నుంచి ముస్లిం ఎక్కడ తరిమేస్తారండి? ఈ దేశంలో పౌరసత్వం మాది, ఈ దేశంలో పుట్టిన వాళ్ళం మేము, మీకంటే ఎక్కువ అధికారం హక్కు కలిగిన వాళ్ళం ముస్లింలు మేము. అటువంటిది ఈరోజు ఒక ఇమాం గారికి మసీద్లో సేవ చేసి ఇమాం గారికి 10,000 రూపాయలు, ఒక మస్జిద్లో పరిశుభ్రంగా చేసి మౌజన్కు 5,000 రూపాయలు ఇచ్చి సత్కరించిన ఘనత వైఎస్ఆర్సీపీ మీరు చెప్పారు కదా, ఆ డబ్బు అనేది ఇవ్వట్లేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు ఈరోజు పేపర్ చూడండి. అదే చంద్రబాబు నాయుడుకి వాళ్ళ కూటమి సభ్యులకు మేము డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సంతకం కాదు కదా, ప్రభుత్వం అధికారులే విడుదల చేశారు. ప్రభుత్వం సిఎస్ గారు 6 నెలల గౌరవ వేతనం ఈరోజు విడుదల చేశారు. వాళ్ళు కావాలంటే చూసుకోమనండి, మా మౌజన్ల ఇమాంల అకౌంట్లు చెక్ చేసుకోమనండి, ఈరోజు పేపర్ స్టేట్మెంట్ కూడా చూసుకోమనండి. వాళ్లకు బీజేపీ జనసేన వాళ్ళు పొరలు వాళ్ళకు కళ్ళకు అడ్డం పడి ఉన్నాయి. ఆ పొరలను తొలగించుకొని చూడమనండి. ఈరోజు ఏ పార్టీ ముస్లింలకు సంక్షేమం కోసము, ముస్లింలకు క్షేమం కోసం పాటుపడే పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. ముస్లింల పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. ముస్లింల ఓటు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారికి. మరలా ఈ ముస్లింలు కంకణం కట్టుకొని ఉన్నారు. ఎలక్షన్ తారీఖు ఏ రోజు వస్తుందా, ఏ రోజులు మరలా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి మా ముస్లిం జాతి సిద్ధంగా ఉంది అని చెప్పేసి ఈ సభాముఖంగా నేను కోరుతున్నాను. చివరికి ఒక మాట, మరి జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా వెళ్తున్నాడు, చూస్తే అన్ని పార్టీలు కలిసి వస్తున్నాయి కదా. అవునండి, ఈరోజు జగన్మోహన్ రెడ్డికి భయపడి, జగన్మోహన్ రెడ్డి పెట్టిన వ్యవస్థలకు భయపడి, ఆఖరికి చంద్రబాబు నాయుడు కనీసం వాలంటరీ వ్యవస్థకు కూడా భయపడేసి ఆ వాలంటీర్లు కూడా ఎలక్షన్ కమిషన్ కాళ్ళు పట్టుకొని వాళ్ళు కూడా బయటికి రాకుండా చేసుకుంటున్నది వాళ్ళు. ఈరోజు ముస్లిం జాతి 1 సీటు చంద్రబాబు నాయుడు ఇవ్వలేదు. ఇవాళ ముస్లిం జాతికి 7 సీట్లు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చిన ఘనత ఒక వైఎస్ఆర్ ప్రభుత్వానికి ఉందని చెప్పి, జగన్మోహన్ రెడ్డి గారికి ఉందని చెప్పేసి నిజమైన ముస్లిం ప్రేమికుడు, ముస్లిం అభిమానించే అభిమానికుడు కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి గారి.